హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. సంచలన నిర్ణయం అయితే తీసుకున్న సర్కారు. కొన్ని జీవోలు అయితే రద్దు చేయడం జరిగింది. వాటి గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం అనేది నిన్నటితో ముగిసిందండి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అయితే చర్చించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మమేకమయ్యి ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపైన ఆయన అయితే వెల్లడి చేశారండి. 22A సెక్షన్ కింద ఉన్న భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను 3 నెలల పాటు నిలిపివేస్తామని, క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందజేస్తామని తెలిపారు. జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని, ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఇక బొమ్మల పిచ్చితో జగన్ 700 కోట్ల రూపాయలు వాడేశారన్నారు. స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలి అని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేస్తే చట్టం సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారన్నారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్ల రూపాయలు వాడేశారని మంత్రులు తెలిపారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలాగా ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే వైకాపా ప్రభుత్వం గతంలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన మద్యం విధానాలపై అయితే చర్చ జరిగింది. ఎక్స్పోజ్ విధానంలో అక్రమాలకు తావు లేకుండా మార్పులు, చర్చలపైన చర్చించారు. మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించాం అనైతే పార్థసారథి తెలిపారు. ఇక పాస్ పుస్తకాలు వెనక్కి, సర్వే రాళ్లపై జగన్ బొమ్మ ఉన్న పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీకి నిర్ణయం తీసుకుంటుంది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకొని ఉందన్నమాట. రీసర్వేపై అయితే క్యాబినెట్లో రెవెన్యూ నోట్ అయితే సమర్పించింది. దీనివల్ల తలెత్తిన వివాదాలపైన చర్చ జరిగింది. గత ప్రభుత్వం విధానం వల్ల రీసర్వేపై ఆందోళన ఉంది అని మంత్రులు తెలిపారు. భూ యాజమాన్యాల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. రీసర్వే ప్రక్రియను అబియన్స్లో పెట్టాలి అని నిర్ణయించామని ఈ మేరకు తెలియజేశారు.